హాయ్ అండి, వెల్కమ్ టు దీపికా ప్రసాద్ బ్లాగ్స్ అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అయితే నా ఫస్ట్ వీడియో వచ్చేసి బోనాలు అండి. బోనాలు సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా ప్రిపేర్ చేస్తాము, ఎలా అన్నీ సిద్ధం చేసుకుంటాము అనేది ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరికాయలు, బిందెలు అన్నీ రెడీ చేసుకున్నానండి. అలాగే నేను మనము బోనం మీదకి ఎక్కించే నైవేద్యం ఉంటుంది కదా, పచ్చన్నము, పరమాన్నము, అలా అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మనము బిందెలో ఫస్ట్ నైవేద్యం పెట్టుకుంటామండి. తర్వాత పరమాన్నం పెడుతున్నాను చూడండి. అలా మనము అన్నీ పెట్టేసుకున్న తర్వాతే మనం బోనానికి బొట్లు పెట్టడం, పసుపు రుద్దడం జరుగుతుంది. ఎందుకంటే ఖాళీ బిందెలో అయితే చేయకూడదండి. ఫస్ట్ అన్నం అందులో నింపిన తర్వాతే మనం బోనంకి పసుపు రుద్దేసి ఆ తర్వాత కాసు రుద్ది తర్వాత బొట్లు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా అయితే నేను తయారు చేస్తున్నానండి. ఒక్కసారి చూడండి. అలాగే మనకి బొట్లు పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను. మనము డిజైన్ మనకి ఏ విధంగా వస్తే బొట్లు ఆ విధంగా పెట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే అన్ని బొట్లే పెడుతున్నాను చూడండి ఈజీగా. ఎందుకంటే నేను ఎక్కువ డిజైన్స్ అవి నాకు రావండి, దానికోసం అనేసి నార్మల్గా బొట్లు పెడుతూ ఉన్నాను. ఇలా ఫస్ట్ బిందె రెడీ చేశాక దాని మీద పెడతాం కదండి, చిన్న బిందె, చిన్న అది చెంబు లాంటిది, దానికి పెడుతున్నాను, బొట్లు పెట్టేసుకుంటున్నాను. పైన దాంట్లో వచ్చేసి మేమైతే పెరుగు మజ్జిగలా చేసి పోస్తామండి. ఎందుకంటే కొంతమంది పచ్చి పులుసు పోస్తారు. అమ్మవారికి చల్లవ ఇచ్చినట్టు మనము, ఎందుకంటే చల్లదనము, బోనాలు చల్లగా చూడాలి అమ్మవారు అనేసి ఆ ఉద్దేశంతో కొంతమంది పచ్చి పులుసు పోస్తారు, కొంతమంది పెరుగు పోస్తారు, చల్లలాగా చేసి పోస్తారు. నేనైతే ఈ విధంగా రెడీ చేశానండి మా ఇంట్లో బోనాలని. ఓవరాల్గా కంప్లీట్ అయినాక లుక్ అండి ఇది. దీపాలు వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి మొక్కేసుకున్నామండి. ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరము కూడా ఇలా ఈ విధంగా మొక్కుకున్నామండి. మొక్కుకొని అంతా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా టెంపుల్కి వెళ్ళడమే ఉందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ పక్కకున్న అమ్మాయి వచ్చేసి మా మరిది వాళ్ళ పాప అండి. నాతో పాటు దండం పెట్టుకుంటుంది చూడండి, అమ్మవారికి ఎలా దండం పెట్టుకుంటుందో అమ్మాయి. పక్కకు మా బాబు, ఇక్కడ వచ్చేసి అమ్మాయి అండి. ఈ వీడియోలో చూపిస్తున్న వాళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్ అండి. అయితే ఫస్ట్ బోనం వచ్చేసి మా పాపకు ఎత్తిస్తున్నానండి నేను. తను నార్మల్గా భయపడుతుంది బోనం అంటే, కానీ ఏం కాదు, నేను హెల్ప్ చేస్తాను, పర్లేదు బేట, నువ్వు ఎత్తుకో అని చెప్తున్నాను అమ్మాయికి. చెప్పి ఈ విధంగా అందరం కూడా మొక్కేసుకొని బోనాన్ని తీసుకోవడానికి రెడీగా పెట్టుకున్నామండి. కంప్లీట్గా ఓవరాల్గా రెడీ అయిన తర్వాత లుక్ అండి ఈ విధంగా ఉంటుంది అమ్మవారికి. చూడండి ఒకసారి. మా ఇంట్లోని బోనాలు ఎలా ఉన్నాయండి, బాగున్నాయా? నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బోనాలు అవన్నీ రెడీ చేశాక అలా దీపం వెలిగించాక చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ విధంగా రెడీ చేసిన బోనాన్ని తీసుకొస్తామండి మనము. తీసుకొచ్చి అమ్మాయి రెడీగా నిలబడిందండి కింద బోనం ఎత్తుకోవడానికి. అలా అమ్మాయి బోనం ఎత్తించేసి ఓకేనా అని అడుగుతున్నాను మా పాపని. పర్లేదా, ఓకేనా, నువ్వు మొయ్యగలుగుతావా, ఓకేనా అని అడుగుతున్నాను పాపని. ఓకే అని చెప్పింది. ఆ తర్వాత ఈ విధంగా మనము అమ్మవారికి వెళ్ళే ముందు కూడా మనం అన్ని వాటర్ పోసి వాళ్ళ కాళ్ళ మీద నీళ్లు పోసేసి దండం పెట్టుకొని తీసుకెళ్తాం కదండి ముందుకు బోనం. అలా స్టార్ట్ చేశానండి. అలాగే అడుగుతున్నాను, ఓకేనా, నీకు ఓకేనా, పర్లేదా, ఏం ప్రాబ్లం లేదు కదా, అయితే వెళ్దాం పదండి ముందుకు అని చెప్పేసి ఇలా ఈ విధంగా స్టార్ట్ అయ్యానండి బోనం తీసుకొని. ఇది వచ్చేసి కిందే మా ఇంటి పక్కకే ఉంటుందండి టెంపుల్ అమ్మవారిది, నల్లపోచమ్మ తల్లి గుడి అండి. మా ఇంటి నుంచి జస్ట్ ఒక 2-3 అడుగుల దూరంలోనే ఉంటుంది టెంపుల్. ఇలా ఇక్కడే ఇంటి దగ్గరే కాబట్టి ఫస్ట్ బోనం మా పాపకి ఎత్తానండి నేను. పర్లేదు, ఇక్కడి వరకే కదా, తొందరగానే వెళ్ళి రావడం జరుగుతుంది కాబట్టి టెన్షన్ ఏం లేదు అని అనుకొని తీసుకెళ్తున్నాను. ఆ మధ్యలోనే పాప కొంచెం భయపడితే నేను పక్క నుంచి హెల్ప్ చేస్తున్నానండి. కాకపోతే కొంచెం సపోర్టింగ్ కింద పట్టుకున్నాను, పాప బోనంని పట్టుకొని, పర్లేదు నేనున్నాను నీ వెనకాల, భయపడకమ్మా, అమ్మవారిని తలుచుకుంటూ నడువు అని చెప్పేసి ఇట్లా గుడిలోకి వెళ్ళి
ప్రదక్షిణలు చేస్తున్నామండి. ఫస్ట్ అమ్మవారికి దండం పెట్టుకొని ప్రదక్షిణలు స్టార్ట్ చేసాము. అలా ఈ విధంగా 5 ప్రదక్షిణలు కూడా గుడి చుట్టూ తిరగడం జరిగిందండి. 5 చుట్లు తిరిగేసి బోనం వచ్చేసి అమ్మవారికి సమర్పించడానికి బోనం కిందికి దించాను. కిందికి దించి అమ్మవారి ఎదుటిన బోనం పెట్టాను. పెట్టి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి కదండి. నెక్స్ట్ నైవేద్యం సమర్పిస్తాను అమ్మవారికి. గుడిలో అన్నయ్య ఉంటాడు, ఒక అన్నయ్య. ఆ అన్నయ్య వస్తాడు. ఇప్పుడు వచ్చాక మేము నైవేద్యం సమర్పిస్తాము అమ్మవారికి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా ఆ అన్నయ్య వాళ్ళే చేసుకుంటారు గుడి పనులన్నీ కూడా. కాబట్టి ఆ అన్నయ్య వాళ్ళు వచ్చే కొబ్బరికాయ కొట్టడం కానీ పూజ చేయడం కానీ ఆ అన్నయ్య వాళ్ళు చేస్తారు. ఆ అన్నయ్య రాగానే కూడా మేము బోనం కింద దింపి ఇస్తాము అన్నయ్యకి. ఆ అన్నయ్య వచ్చేసి నెక్స్ట్ బోనం అమ్మవారికి ఎక్కిస్తాడండి. మనము చెంబులో వేపాకేసి తీసుకొస్తాం కదా, ఆ వాటర్ మనం అక్కడ పోసేసి అమ్మవారి ఎదుటన పోసి ఆ తర్వాత నైవేద్యంని పెడతాము. నైవేద్యం సమర్పించేసి కొబ్బరికాయ కొట్టి అగరబత్తిలు వెలిగించి అమ్మవారికి సమర్పించి మొక్కుకొని అన్నీ ఈ విధంగా బోనం కంప్లీట్ చేస్తాము. ఇది వచ్చేసి టెంపుల్లోని ఫస్ట్ ఆ పాప ఎత్తుకున్న వీడియో అండి. ఇక్కడ వరకు చూశారు కదా, ఇది ఫస్ట్ పాప ఎత్తుకున్న బోనం వీడియో. ఈ విధంగా గుడిలో కంప్లీట్ చేసామండి మేము. పూజ కంప్లీట్ చేసేసి ఆ తర్వాత గుడిలోనే కూడా కోడిని కట్ చేసామండి. నార్మల్గా కొంతమంది మేకలను కట్ చేస్తారు, కోడిలను కట్ చేస్తారు. మనకి ఎంత ఉంటే అంత మనం ఎలా మొక్కుకుంటే అలా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మేమైతే కోడిని కట్ చేసామండి. ఇలా ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తామండి మనము గుడిలో. అన్ని నైవేద్య 2 అమ్మవార్లు ఉంటారు ఈ గుడిలో. ఫస్ట్ ఈ అమ్మవారికి మనం తీసుకెళ్ళిన పచ్చన్నము బెల్లం అన్నము పెట్టాము చూడండి, ఇక్కడ ఈ విధంగా పెడతాము. నెక్స్ట్ పక్కకే కూడా ఇంకా అమ్మవారి గుడి ఉంది కదండి, అక్కడ కూడా ఆ గుడిలో ఉండే అన్నయ్యే నైవేద్యం ఎక్కిస్తాడండి. ఆ అమ్మవారి గుడిలో కూడా ఇంత కొంచెం పచ్చన్నము కొంచెం బెల్లం అన్నము 2 కూడా తెచ్చిన నైవేద్యాన్ని అమ్మవారి ఎదుటిన పెడతామండి మనము. ఈ విధంగా చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆకులో అన్నము పెరుగు అవన్నీ అట్లా పెడతామండి అమ్మవారి ఎదుటన. ఈ విధంగా మనము బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తాము. ఆ తర్వాత శాఖ పోస్తున్నాను చూడండి, నీళ్ళ చాక పోసేసి అమ్మవారికి దండం పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత అమ్మవారికి నన్నే వెలిగించమన్నారు. అగరబత్తీలను కొబ్బరికాయ మీరే కొట్టండి అమ్మ అని చెప్పారు అన్నయ్య. అలా ఆ విధంగా నేను పూజ చేస్తున్నాను లోపల అమ్మవారికి. ఫస్ట్ వచ్చేసి అగరబత్తీలు వెలిగించానండి అమ్మవారికి. వెలిగించి అమ్మవారికి పెట్టాను. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేది ఉంటుందండి. పసుపు కుంకుమ అన్నీ తీసుకెళ్తాం కదా అమ్మవారి దగ్గర. అమ్మవారి దగ్గర పూజ చేస్తున్నానండి నేను ఇలా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వీడియో అండి, నేను ఎత్తుకున్న బోనం అండి ఇది. ఇప్పుడు నేను ఎత్తుకుంటానండి బోనం. ఇంటి దగ్గర నుంచి కొంచెం లాంగ్ ఉంటుందని చెప్పాను కదా గుడికి వెళ్ళడానికి, ఆ బోనం అండి ఇది. ఇప్పుడు వచ్చేసే బోనం నేను ఎత్తుకునే బోనం, ఒకసారి చూడండి. మా పాప సెకండ్ బోనం కూడా నేను ఎత్తుకుంటానులే అమ్మ పర్లేదు అని చెప్పింది. కానీ నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం ఉంటుంది టెంపుల్ అని చెప్పాను కదా, దానికోసమని మళ్ళీ భయం వేసింది. నాకే ఎత్తుకున్నా కానీ కొంచెం భయం వేస్తుంది. ఏంటంటే బోనం కదండి, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, మళ్ళీ జాగ్రత్తగా అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని మళ్ళీ తిరిగి జాగ్రత్తగా ఇంటికి రావాలి కదా. అందుకని చెప్పేసి మా పాపతో వద్దమ్మా నేనే ఎత్తుకుంటానని చెప్పి సెకండ్ బోనం అయితే నేను ఎత్తుకోవడం జరిగిందండి. మా ఇంటి దగ్గర నుంచి అలా తీసుకుంటూ వెళ్తున్నాను కానీ మధ్య మధ్యలో కొంచెం నాకు కూడా టెన్షన్ అవుతుందండి. కొంచెం చేయిలు లాగడం అలా అవుతున్నాయి. అమ్మవారిని దండం పెట్టుకుంటూ అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ వెళ్తూ ఉన్నాను, కానీ మధ్య మధ్యలో అట్లా ఆగడం జరిగింది. నేను ఈ విధంగా బోనాన్ని తీసుకొని అయితే వెళ్తూ ఉన్నాను అమ్మవారి గుడికి. ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉన్న గుడి కాబట్టి కొంచెం భయము టెన్షను, అది కాక చేతులు నొప్పెడుతున్నాయి నాకు. దానివల్ల అలా అటు ఇటుగా అయితే టెంపుల్లోకి అడుగు పెట్టేశానండి.
టెంపుల్లోకి వచ్చేసి మళ్ళీ అమ్మవారి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసుకోవాలి కదా మనము. అలా టెంపుల్కి వచ్చేసి ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటున్నానండి. కాకపోతే మధ్య మధ్యలో కొంచెం నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించడం అలా అవుతుంది. దానివల్ల 2-3 సార్లు కూడా ఆగడం జరిగింది. ఇలా 5 ప్రదక్షిణాలు కంప్లీట్గా అమ్మవారి చుట్టూ తిరుగుతున్నాను. కొంచెం కొంచెంగా ఆకుంటూ మెల్లిమెల్లిగా తిరుగుకుంటూ అలానే కంప్లీట్ చేసుకుంటూ వచ్చానండి. అది ఏమైపోయిందంటే మనం దీపం పెడతాం కదండి, ఆ దీపంలో ఒత్తి మొత్తం కాలిపోయి ఇట్లా ఆయిల్ వేసి పెడతాం కదా, అది ఏమైపోయిందంటే నాకు హీట్ అనేది చేతులకు బాగా తగిలిందండి. దానివల్ల నాకు చేతులు కాలినట్టు అయ్యాయి. ఆ వేడి ఎట్లా అంటే భరించలేకపోయాను అన్నమాట. దీపంలో వేడి అంతా చూడండి, దీపం ఎంత పెద్దగా అయిపోయిందో, అది ఇట్లా చేతికి తాకుతూ ఉంది మొత్తంగా. మీరు వీడియోలో చూస్తే కనుక నేను బోనం ఇప్పుడు అమ్మవారి ఎదుట సమర్పిస్తాను కదా, అప్పుడు చూడండి దీపం అనేది అయితే ఓవరాల్గా మొత్తంగా వెలిగిపోయి చూడండి ఈ విధంగా మొత్తంగా వెలిగినందుకు నా చేతికి కొంచెం కాలడం వల్ల మధ్య మధ్యలో ఆగుకుంటూ నేను ప్రదక్షిణాన్ని అయితే కంప్లీట్ చేశానండి. అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పిస్తున్నారు ఇక్కడ చూడండి. గుడిలో అమ్మవారు ఎదుటన నైవేద్యం పెడతాం కదా, అమ్మవారు ఇక్కడ ఉన్నారు. అమ్మవారికి ఎగ్జాక్ట్ ఎదురుగానే మనం నైవేద్యం అన్నీ సమర్పిస్తామండి. ఈ విధంగా అమ్మవారికి కూడా సక్సెస్ఫుల్గా నైవేద్యం సమర్పించానండి నేనైతే. ఈరోజు వీడియో ఇదండి. ఏ విధంగా నేను బోనాలుని రెడీ చేశాను, బొట్లు ఎలా పెట్టాను, సింపుల్గా ఎంత ఈజీగా చేశాను అనేది ఏదో వీడియో రూపంలో చేశానండి. నా ఫస్ట్ వీడియో వచ్చేసి దేవుళ్ళతో తీయాలి, బోనాల పండుగ చేసుకున్నప్పుడు తీయాలి అని ఆలోచించానండి. ఆ విధంగానే బోనాలు చేసుకొని అమ్మవారికి సమర్పించి, అలాగే ఇది ఇంకో అమ్మవారి గుడి అండి, ఇంటి దగ్గరే ఉంటుంది. ఈ అమ్మవారి దగ్గర కూడా నేను కొబ్బరికాయ కొట్టాలని అనుకున్నాను. అలాగే ఈ అమ్మవారి దగ్గరకు వచ్చేసి దర్శనం చేసి కొబ్బరికాయ కొట్టి ఇలా ఈ విధంగా నా బోనాలు సెలబ్రేషన్స్ చేసుకున్నానండి. సక్సెస్ఫుల్గా నా బోనాలు మంచిగా అమ్మవారికి సమర్పించుకొని చేశానండి. ఈ విధంగా ఫ్యామిలీతో పాటు జరుపుకున్న వీడియో అండి. అలాగే బోనాలు కంప్లీట్ అయిన తర్వాత ఇంటి దగ్గరే అక్కడ రోడ్ మీద గుడి ఉంటుందండి. అక్కడ ఏమైందంటే ఈ నైట్ టైంలో తొట్టెల్లా ఊరేగింపు అవన్నీ తీస్తారు కదండి, అవి చేశారు మా ఇంటి దగ్గర. మా ఇంటి నుంచి కొంచెం దూరం అండి. అప్పుడు మా పోతరాజుతో మా బాబుని తీసిన ఫొటోస్ అండి. మా బాబుకి చాలా వెళ్ళాలని ఇష్టంగా ఉండే, అయితే నైట్ టైం కావడం వల్ల నేను వెళ్ళలేను, కానీ మా హస్బెండ్తో ఇచ్చి పంపించాను బాబుని. అయితే తను వచ్చేసి పోతరాజులతో హ్యాపీగా ఫోటోలు దిగేసి వచ్చేసాడండి. అవి నేను లాస్ట్లో పెట్టాను చూడండి. ఈ విధంగా నేను బోనాల పండుగని చేసుకున్నాను, వీడియో రూపంలో మీకు చూపించడం జరుగుతుంది. అలాగే నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీపికా ప్రసాద్ వ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ.